వెల్కమ్ టు చేభగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుందామండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను అత్యంత సులభంగా ఈజీగా మనము ఎలా గుర్తుపట్టాలి అనే అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నిక్స్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మనము ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో ఇక్కడ మనం గమనించినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. దీన్ని మనము భాషా భాగములు అంటాము తెలుగు లోపట. ఓకేనా, భాషా భాగములు అంటాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ప్రతి భాష మాట్లాడాలి అంటే పదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఓకేనా, మరి ఆ పదాలు అనేవి పదము మరియు అది చేసే పనిని బట్టి ఇంగ్లీష్లో 8 భాగాలుగా విభజించడము జరిగింది. ఓకేనా, ఏంటి అవి? 1 నౌన్. ఓకేనా, 1 నౌన్, 2 ప్రనౌన్, 3 వర్బ్, 4 అడ్వర్బ్, 5ది అడ్జెక్టివ్, 6ది కంజంక్షన్, 7ది ప్రిపోజిషన్, 8ది ఇంటర్జెక్షన్. నౌన్ అంటే మనకు తెలుసు, పేర్లు అనేది పేర్ల గురించి తెలిపేది, నామవాచకం అనేది. ప్రనౌన్ అంటే సర్వనామం అని, వర్బ్ అంటే క్రియ అని, అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అని, అడ్జెక్టివ్ అంటే విశేషణం అని, కంజంక్షన్ అంటే మరి 2 పదాలను కలిపేది. ఓకేనా, సముచ్ఛాయం అని, ప్రిపోజిషన్ అంటే విభక్తి అని, ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం అని తెలుగులో అర్థం అండి. సరే, మనము ఇంటర్మీడియట్ లోపల త్వరలో జరిగేటువంటి మార్చ్ ఎగ్జామినేషన్లో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా గుర్తుపట్టాలి? ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు అండర్లైన్ చేసి ఇస్తాడండి, లేదా బోల్డ్ ఇస్తాడు, ఇలా హైలైట్ చేసి ఇస్తాడు, లేదా అండర్లైన్ చేసి ఇస్తాడు. ఇలా అండర్లైన్ చేసినటువంటి పదం అనేది ఈ 8లో ఏది? అది నోనా, ప్రనోనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టివా, లేక కంజంక్షనా, ప్రిపోజిషనా, ఇంటర్జెక్షనా అనేది ఆన్సర్ రాయాలి. అంటే ఈ పదము ఈ 8లో అది ఏది అవుతుంది, దాన్ని మనం ఆన్సర్గా గుర్తించాలి. ఇది మనము ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది ఆన్సర్ని. అంటే ఫస్ట్ మనము ఇక్కడ ఈ స్పెల్లింగ్స్ అనేది రావాలి మనకు. ఓకేనా, స్పెల్లింగ్స్ వస్తే చాలండి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి టెక్నిక్స్ తోటి చాలా సులభంగా మీరు ఎగ్జామినేషన్లో వీటిని ఆన్సర్ని గుర్తించవచ్చు. ఫస్ట్ మనం స్పెల్లింగ్ చూసుకోవాలి. నోన్ స్పెల్లింగ్ ఏంటండి? NOUN, నోన్. ఓకేనా, ప్రనౌన్ PRONOUN, ప్రనౌన్. VERB, వర్బ్. ADVERB, అడ్వర్బ్. ADJECTIVE, అడ్జెక్టివ్. కంజంక్షన్ CONJUNCTION, కంజంక్షన్. PREPOSITION, ప్రిపోజిషన్. ఇంటర్జెక్షన్ INTERJECTION, ఇంటర్జెక్షన్ అండి. సో ఫస్ట్ మనకి స్పెల్లింగ్స్ రావాలి. ఓకేనా, సో ఇలా అండర్లైన్ చేసిన పదము లేదా బోల్డ్ ఇచ్చినటువంటి పదము ఏంటి అది ఆన్సర్ అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. మరి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా సులభంగా ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఆ టెక్నిక్స్ అనేది మనము ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎగ్జామినేషన్ లోపల అది నోనే, అది ప్రనోనే లేదా వర్బే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఫైండ్ అవుట్ చేయడం, గుర్తుపట్టడం ఎలా? చాలా ఈజీ అండి. మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో 4/4 మార్క్స్ 100% గ్యారంటీ. ఓకేనా, సో 100% గ్యారంటీ. ఎలా? నోన్స్ ఎలా గుర్తుపెట్టాలి? మన అందరికి తెలుసు, జనరల్గా నేమ్స్, పేర్లు. ఓకేనా, పేర్ల కింద అండర్లైన్ చేసి వస్తే చాలు. అదేంటి మనకు నోన్? అది మనిషి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, జంతు పేరు కావచ్చు, ఏదైనా పర్వాలేదండి. నేమ్ కింద అండర్లైన్ చేసి వచ్చినా లేదా నేమ్ని హైలైట్ చేసి ఇచ్చింది అనుకోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిట్లో, అక్కడ మనము అది నోన్ అని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, మన పేర్లు, మనుషుల పేర్లన్నీ కూడా నోన్ కిందికి పోతాయి, జంతువుల పేర్లన్నీ కూడా నోన్ కిందికి పోతాయి. సో అలాగే కొన్ని సందర్భాల్లో నేమ్స్ కానప్పటికీ ఆ పదాలు నోనే అయి ఉంటాయి. ఏంటివి అవి?
ANCE, ATION, ENCE, ISHP, LOZY. ఈ స్పెల్లింగ్స్తో అంతమయ్యే పదాలు. అంటే అండర్లైన్ చేసినటువంటి పదం ఏదైతే ఉందో వీటితో ఎండ్ అయితే చివర్లో ఈ అండర్లైన్ చేసుకున్న పదం ఈ స్పెల్లింగ్ను కలిగి ఉంటే, ఈ స్పెల్లింగ్ ఈ పదంలో ఉంటే చివర్లో అది నోన్ అని మనం ఆన్సర్ రాయాలండి ఎగ్జామ్లో. ఓకేనా? ఎలా? కమ్యూనికేషన్, ఫ్రెండ్షిప్, జువాలజీ. ఓకేనా? ఇలా. సో చివర్లో వస్తుంది చూడండి, ఫ్రెండ్షిప్, అలాగే కమ్యూనికేషన్, ATION వస్తుంది పదంలా, కాబట్టి అది నోన్. ఓకేనా? రైట్. ప్రొనౌన్ చూడండి, IN స్పెల్లింగ్ వి, యు, దే, ఈ, షీ, హిట్. IVU దే, ఈ, షీ, హిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింటెడ్గా. ఓకేనా? IVU దే, ఈ, షీ, హిట్. I అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు లేక వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. ఈ 7 పదాల్లో ఏది కనబడినా మనము ప్రనౌన్ అని రాయాలి. ఒక్కొక్కసారి మీ అనొచ్చు, హజ్, యు, యువర్, ఈజ్, హర్, దెమ్, మైన్. ఈ పదాలు వచ్చినా కూడా మనకది ప్రనౌన్ అని మనము రాయాలండి. అలాగే ఒక పదం అనేది SELPతో అంతమైనప్పుడు, LVESతో అంతమైనప్పుడు, ఒక పదం అనేది SELPతో అంతమైనప్పుడు, LVESతో అంతమైనప్పుడు, అంటే ఎలా? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ స్లీవ్స్, అవర్ స్లీవ్స్ ఇలా వస్తుంటాయి. ఈ స్పెల్లింగ్స్తో అంతమైన కూడా అవి ఏంటంటే మనకు ప్రనౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తులను 1-2 సార్లు మీరు రాసుకొని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 100% 4/4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క గుర్తులు చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము వర్బ్ని ఎలా గుర్తుపట్టాలి చూడండి. ఇక్కడ ఏదైనా ఒక పదము ఈడీతో కానీ ఐఎన్జితో కానీ అంతమైతే అది వర్బ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేనితో ఎండ్ అవుతాయి? ఈడీ కానీ ఐఎన్జి కానీ. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ లుకింగ్ చూడండి, ఈ పదం దేనితో ఎండ్ అయింది? ఐఎన్జితో ఎండ్ అయింది, కాబట్టి ఇదేంటి? వర్బు. అలాగే లుక్డ్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు చూడండి ఇది దేనితో ఎండ్ అయింది? ఈడీ ఉంది కదా, కాబట్టి ఇదేంది? వర్బు. ఓకేనా? సో ఇట్లా ఈడీ కానీ ఐఎన్జితో కానీ అంతమయ్యే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకుందాం. ఈ పదం చూడండి, గోయింగ్, ఐఎన్జి వచ్చింది కదా చివర్లో, కాబట్టి అందుకే ఇదేంది? వర్బు. అంటే ఈడీ కానీ ఐఎన్జితో కానీ అంతమైతే వాటిని ఏమంటాం మనం అంటే వర్బ్ అని అంటాం అనేది గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అడ్వర్బ్. సింపుల్ గా ఏదైనా సరే అండర్లైన్ చేసిన పదము ఎల్వైతో అంతమైతే అది అడ్వర్బ్. క్లెవర్లీ, ఓకేనా, నార్మల్లీ, జనరల్లీ ఇలా ఉంటుంది మనకు. ఎల్వైతో అంతమైతే ఏ పదమైనా సరే అది మనకి ఏంటి అంటే అడ్వర్బ్ అని మనము గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో నెక్స్ట్ అడ్జెక్టివ్ని ఎలా గుర్తుపెట్టాలి మనము అంటే, అడ్జెక్టివ్ అనేది కొద్దిగా ఆలోచించాలి మనం. అడ్జెక్టివ్ అనే పదాలు జనరల్గా కలర్ గురించి తెలిపే పదాలు కానీ లేదా గుణగణ విశేషాల గురించి తెలిపేది. సో ఒక వస్తువు ఉంటే అది ఎలా ఉంది అని చెప్పడం, దాని యొక్క గుణాన్ని తెలపడం, లేదా దాని యొక్క సైజుని తెలపడం, లేదా దాని యొక్క షేప్ని, పరిమాణాన్ని తెలపడం, అలాంటి తెలిపే పదాలను మనము అడ్జెక్టివ్ అంటాం. లేదా ఒక వ్యక్తిని తీసుకుంటే ఎలా ఉన్నాడు, ఓకేనా, ఎలా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా లేకుంటే బాధతో ఉన్నాడా, సాడ్గా ఉన్నాడా, లేదా ఎలా ఉన్నాడు, రిచ్ పర్సనా, పూర్ పర్సనా, లేదా గుడ్ పర్సనా, బ్యాడ్ పర్సనా, ఇంటెలిజెంటా, క్లెవరా, ఓకేనా, లాంగ్గా ఉన్నాడా, లాంగ్గా ఉందా లేకుంటే షార్ట్గా ఉందా, ఇలా ఏదైనా సరే ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ పోల్చి చెప్పేటువంటి పదాలు, వర్ణించే పదాలు అవన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి. అలాగే మీరు మెయిన్గా ఇంట్లో గుర్తుపెట్టుకోండి అడ్జెక్టివ్లో కొన్ని పదాలు గుడ్, ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్, పూర్, రిచ్ ఇవన్నీ. ఓకే, ఇంతకుముందు చెప్పినట్లు అడ్జెక్టివ్ అనే పదాలను అంటే గుణగణ విశేషాల గురించి తెలిపేటువంటి పదాలన్నీ కూడా మనకు అడ్జెక్టివ్ అవుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అంటే గుడ్, అలాగే బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, క్లెవర్, పూర్, రిచ్, హ్యాండ్సమ్ లాంటి పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము
కంజంక్షన్ ఎలా గుర్తుపట్టాలి? కంజంక్షన్ ను చూడండి, ఇక్కడ అండ్ అనే పదము, బట్, ఆరు, ఇఫ్, సో, దట్, హ్యాస్. ఓకేనా? ఈ పదాలు వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. ఓకేనా? సో 100% ఇవి వస్తాయి. సో ఈ పదాలు మీకు కనిపిస్తే ఆన్సర్ మీరు ఏమని రాస్తారు? కంజంక్షన్ అని ఆన్సర్ రాసేయండి. ఏ పదాలు? అండ్, బట్, ఆర్, ఇఫ్, సో, దట్, హ్యాస్. ఈ పదాలు కనిపిస్తే మనం ఆన్సర్ ఏమేమి రాయాలండి? కంజంక్షన్ అని రాయండి. రైట్. ప్రిపోజిషన్స్ ఎలా గుర్తుపట్టాలి? ఆన్, ఇన్, బై, విత్, టు, ఆఫ్, సిన్స్, ఫర్, బిసైడ్, బిసైడ్స్. అంటే చాలా ఉన్నాయి ప్రిపోజిషన్స్, కానీ మనకు ఎక్కువగా ఎగ్జామ్ పాయింటెడ్లో ఇంపార్టెంట్ రిపీట్ అయ్యేవి మాత్రమే నేను చెప్తున్నాను. 100% ఇవే వస్తాయి. సో ఈ పదాలు కనిపిస్తే మనం ఎగ్జామినేషన్లో దాన్ని ఏమని రాయాలి? మనము ప్రిపోజిషన్స్ అని రాయాలండి. ఆన్, ఇన్, బై, విత్, టు, ఆఫ్, సిన్స్, ఫర్ అండి. అలాగే చివరగా మనం ఇంట్రడక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఇంట్రడక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఒక గుర్తు చాలండి. ఏం గుర్తు? సో ఆచారార్థక గుర్తు. సో ఈ గుర్తు కనిపించిందంటే చాలు, అది మనము ఇంటర్జెక్షన్ అని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్. సో ఇప్పుడు ఏవైతే మనము సింపుల్ గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ చెప్పామో ఇవి నేర్చుకుంటే చాలండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో 4/4 100% వస్తాయండి. ఇందులో నుంచే ఉంటాయి. ఓకేనా? కాబట్టి విద్యార్థులందరూ కూడా 1-2 సార్లు మన వీడియోని చూడండి, మరింత మందికి షేర్ చేయండి. మనం చెప్పేటువంటి ఇంకా రాబోయే వీడియోలో మరిన్ని గ్రామర్ పార్ట్స్ తోటి, మరిన్ని టెక్నిక్స్ తోటి సింపుల్ గా ఎలా గ్రామర్ చేయాలనే టెక్నిక్స్ మనం యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ స్నేహితులు ఎవరైనా ఉంటే ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగండి. ఖచ్చితంగా మీ డౌట్స్ను కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం.